వాహిని టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. ఈ నిన్న మొత్తం జరిగినటువంటి అసెంబ్లీ సెషన్ ఒకసారి విశ్లేషిస్తే కనుక గత సెషన్కి ఈ సెషన్కి కంపేర్ చేస్తే కనుక గత సెషన్లో బీఆర్ఎస్ వాళ్ళ డామినేషన్ కొనసాగింది. వాళ్ళు కాస్త ఘాటుగానే అగ్రెసివ్గానే కొనబడ్డారు అప్పుడు. అయితే అప్పుడే కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం చాలా ఏవైతే వ్యవస్థల మీద సమీక్షలు అయితే పూర్తి కాలేదు చాలా శాఖల మీద. అయితే ఇప్పుడు ఈ సెషన్ వరకు మాత్రం కాంగ్రెస్ అధికార పక్షం అయితే డామినేటింగ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి సింగిల్ హ్యాండెడ్గా నడిపించాడు. మంత్రి ఉత్తమ్ కూడా బాగానే డామినేటింగ్గా ఉన్నాడు. చాలామంది కాంగ్రెస్ సంబంధించి అయితే చాలా డామినేటింగ్గానే కొనసాగిందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ సైడ్ నుంచి కూడా చాలా విమర్శలు రావడం, ఏదైతే రఘునందన్ రావు అనడమే కానీ ఇంకా చాలామంది ప్రజల నుంచి కానీ మిగతా పార్టీ నాయకుల నుంచి కానీ ఒకటే విమర్శ వచ్చింది. మీ బావ మీ అన్న తప్పితే మాట్లాడే వాళ్ళు ఎవరు లేరా చెల్లె అని చెప్పేసి రఘునందన్ రావు కూడా గట్టిగానే మాట్లాడడం చూసినాం. ఏంటంటే గతంలోనూ వీళ్ళే బావ బామ్మరులు మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వీళ్ళు మాట్లాడడం తప్పితే అసెంబ్లీలో వేరే వాళ్ళకి అవకాశం ఇచ్చిన పరిస్థితి కనిపించలేదు. సో ఈ విమర్శలు ఎక్కువ రావడంతో ఈ సెషన్లో మాత్రం కొంతమందికి అయితే అవకాశం ఇచ్చినట్టు కనబడుతుంది. పల్లరాజేశ్వర్ కానీ సునీతా లక్ష్మారెడ్డి కానీ కొంతమందికి అయితే అవకాశం ఇచ్చారు బీఆర్ఎస్ పార్టీ నుంచి. సో ఓవరాల్గా అంటే అధికార పక్షమే మీకు కావాల్సినంత సమయం ఇస్తామని చెప్పేసి ఇస్తున్నప్పటికీ కూడా వాళ్ళే మాట్లాడడం అనేది గతంలో చూసినాం. ఈ సెషన్లో మాత్రం కొంత మెరుగ్గా కొంతమందికి అయితే అవకాశం ఇచ్చారు. సో దీంట్లో అయితే బీఆర్ఎస్ పార్టీ ఏదైతే వ్యతిరేకిస్తూ వస్తున్న ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం అనేది ఉందో దాన్ని స్వాగతిస్తున్నామని చెప్పేసి నిన్న సునీతా లక్ష్మారెడ్డి చెప్పడం అనేది ఒక కోసం మేరకు చెప్పుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూద్దాం, తర్వాత మిగతా అంశాలు పోదాం. ఇంకా ఏమన్నా సునీతా లక్ష్మారెడ్డి చూడండి ఒకసారి. దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఏదైతే బస్ ఉచితంగా ఇస్తా ఉన్నారు, మహిళలకు ఏదైతే బస్ ఉచితంగా ఇస్తా ఉన్నారు దాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. కానీ కాకపోతే మహిళలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎంప్లాయీస్ ఇబ్బంది పడుతూ ఉన్నారు, కాలేజ్ స్టూడెంట్స్ ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ ట్రిప్స్ కూడా తక్కువ అవుతా ఉన్నాయి కాబట్టి దాన్ని పెంచండి. మహిళలకు ఇంకా సౌకర్యంగా ఉండాలంటే బస్సుల శాతాన్ని పెంచాలని వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇంకోటి అధ్యక్ష, ఆటో డ్రైవర్ల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. ఈ రోజు ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నటువంటి విషయాన్ని సభ ద్వారా ఒక ప్రతిపక్ష ఇది అంటే ప్రతిపక్ష పాత్ర అనేది ఇలా ఉండాలి. ఇప్పుడు జర సోయలకు దారిలోకి వచ్చినట్టుంది బీఆర్ఎస్ పార్టీ. అంటే నిజంగా ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎట్లాంటి ఇబ్బందులు జరుగుతున్నాయో డైరెక్ట్గా చెప్పాలి. ఎవరెవరు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడి తప్పితే ఆటో డ్రైవర్లు రెచ్చగొట్టే కార్యక్రమం చేయడం ఎంతవరకు కరెక్ట్. గతంలో కూడా తెలంగాణ ఉద్యమ సమయంలో హరీష్ రావుకు 100 రూపాయల పెట్రోల్ దొరికింది, రూపాయి అగ్గిపెట్ట దొరకలేదని చెప్పేసి ఇప్పుడు కూడా నిన్న కూడా రేవంత్ రెడ్డి విమర్శించిండు. అట్లాగే మన సీతక్క కూడా అంటుంది. నిజంగా రెచ్చగొట్టి అంతమంది మన ఏమంటారు అమరవీరులు తయారు కావడానికి కారణమైంది మీరు కదా, అమరవీరులు మాత్రం కాపాడలేకపోయారు. సో ఇప్పుడు కూడా ఆటో డ్రైవర్ల రెచ్చగొట్టి వాళ్ళ ఉపాధి అయినటువంటి ఆటోలు కాల్చుకునే విధంగా ఇలా ఆటోలు కాల్చుకుని రేపు మనుషులను కాల్చుకునేటట్టు రెచ్చగొట్టేటట్టు మీ ధోరణి చూస్తూ ఉంటాయి. సో దయచేసి ఆటో డ్రైవర్లు రెచ్చగొట్టకండి. మీరు అధికారులు రావడం కోసం ఆటో డ్రైవర్లకు కూడా నేను ఈ వేదికగా విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి మీకు అన్నం పెట్టే ఆటోలు ఎవరు కాల్చుకోరు. జనరల్గా అయితే ఆ పని కాకపోతే ఇంకో పని చేసుకుంటాం, లేదా ఆటోలకు వేరే రకమైన కిరాయిలు అయితే దొరుకుతాయి, లేదా ప్రభుత్వం కూడా దాని గురించి ఆలోచిస్తూ ఉంటుంది. కాస్త సమయం ఇవ్వాలి. కానీ వాళ్ళు రెచ్చగొడుతున్నారు కదా అని చెప్పేసి వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ ట్రాప్లో పడద్దు. ఆటో డ్రైవర్లు కూడా ఉచిత బస్సులు స్వాగతిస్తున్నాం, కొన్ని ట్రిప్పులు పెంచారన్నారు. అదొక విషయం, అదొక పాయింటే. బస్సులో ట్రిప్పులు పెంచాలి, అంతేగాని మొత్తం ఆ పథకాన్నే తప్పు అనడం మాత్రం కరెక్ట్ కాదు. తప్పు అనడానికి మీ దగ్గర మీరు అనాలిసిస్ ఏముంది, మీ దగ్గర లెక్కలు స్టాటిస్టిక్స్ ఏమున్నాయో కూడా తీసుకొని రావాలి, సభ ముందర పెట్టాలి కావాలంటే. అరే గంత మంచిగా అధికార పక్షమే మిమ్మల్ని స్వాగతిస్తుంది, ప్రతిదానికి మీకు కావాలంటే ఎంతసేపు అన్న మైక్ ఇస్తామంటుంది. మీరే ఒకరిద్దరు మాట్లాడడం, సబ్జెక్ట్ లేకుండా అరవడం, ఇంకా చాలా ముచ్చట చెప్తా. ఇగో సీతక్క మాట్లాడింది ఒక్కసారి నూరి. వ్యవసాయం పేరుతోటి వస్తే తట్టుకోలేకపోతున్నారు. నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టొద్దా? ఇవాళ మీరు డైరెక్ట్ ఒక్కటే ముచ్చట, ఆర్టీసీ ఫ్రీ బస్ పెట్టాలన్నా వద్దా? డైరెక్ట్ మొక్కలు నోట్లకి ఎందుకు వస్తలేదు? మరి మహిళలు దూరం అవుతారేమో అని భయం, వద్దని అనలేకపోతున్నారు. ఆటో డ్రైవర్లను ముందటేసుకొని మాత్రం అధికారులు రాగలుగుతారు. మళ్ళీ వ్యవసాయం చేయనటువంటి బీడు భూములకు లక్షాధికారులకు కోట్లాది రూపాయలకు వ్యవసాయం పేరుతోటి రైతు బంధు కట్టబెడితే ఏ పేదలైనా రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళ ముందు ధర్నా చేసిరా? ఈ రోజు ఆటోలను ముందు పెట్టి మీ అధికారం రావాలని ఎప్పుడు మిమ్మల్ని మీరు సెంటిమెంట్లను వాడుకొని ఒకరిని ముందు పెడతారు, ఆ తర్వాత మీరు ఇది మీ నైజం. గతంలో కూడా అగ్గిపుల్లలు దొరకక మీరు అగ్గిపుల్ల దొరకక డ్రామాలు చేస్తే పాపం వేరే పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు పాలు చేసుకుంటా అర్థమే కాదు. అంటే చేయకూడదా?
రూపాయలు చూసారా? కోట్ల హరీష్ రావు చేసిన పనితీరు ఇగో నిన్న ఇంకో ముచ్చట కూడా మీకు చూపిస్తా. ఒక్క నిమిషం లైన్లో ఉండండి. సీతక్క ముచ్చట అనేది ఇగో నీళ్ళకి సంబంధించి చూడరు. తెలంగాణ నుంచి కిందికి వాళ్ళు నీళ్లు వదిలితే తప్ప నుంచి మనకు రాని పరిస్థితి అధ్యక్ష ఇవాళ ఆ పరిస్థితి ఈ రోజు ఉంది కాబట్టి కేసీఆర్ గారు ఒక అడుగు వినండి ఒకసారి. మెగ్నానిమిటీ చూపించాడు. మనం వెళ్ళి అడిగిన వెంటనే ఒక అడుగు ముందుకు వేసి తన రాష్ట్రం నుంచి తన బౌండరీ నుంచి నీళ్లు తీసుకునేదానికి ఒప్పుకున్నారు. తన రాష్ట్రం నుంచి అంటే నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ అని చెప్పేసి పక్క రాష్ట్ర సీఎం జగన్మోహన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. ఇంకా వీళ్ళు దీనికంటే కథలు చెప్తారు. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయినా మన పీవీకి అయితే భారతరత్న వచ్చింది. ఆయనతో పాటు దాదాపు 5 మందికి ప్రకటించారు ఒకటేసారి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 5 మందికి ప్రకటించడం ఇదే మొదటిసారి దేశ చరిత్రలో. సో పీవీ గారికి కూడా రావడం. అట్లాగే గ్రూప్ 4 మెరిట్ జాబితా విడుదలైంది. విద్యార్థులంతా నిన్ననే చక్కర్లు కొట్టింది వాట్సాప్లో. ధృవీకరణ పత్రాల పరిశీలనకు ఎంపికైన విద్యార్థుల వివరాలు త్వరలో వెల్లడిస్తామని టీఎస్పీఎస్సీ అయితే ప్రకటించింది. దీనికి సంబంధించిన వార్తలు చూస్తూ కృష్ణా జలాలపై మాటల మంటలు, శాసనసభలో అధికార ప్రతిపక్షాల మధ్య వాగ్వాదం, సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య వాడివేడి చర్చ, ప్రాజెక్టులను అప్పగించబోమని ఉత్తమ్ చెప్పిన వార్త చూడొచ్చు. సో ఓవరాల్గా ఇది